అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మెడికల్కి సంబంధించి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవరైనా చనిపోతే పేదవారికి అందించాల్సిన ఈ మహాప్రస్థానాల విషయంలో మాట్లాడదలుచుకున్నాను. అంతేకాకుండా ఈ పుట్టిన పసిపిల్లలు, అప్పుడే పుట్టిన పసిపిల్లలకు కేటాయించిన ఇంక్యుబులేటర్స్, ఈ ఇంక్యుబులేటర్స్ విషయంలో, అంతేకాకుండా ఈ 108 సర్వీస్ లో కింద స్థాయి ఉద్యోగులకి జిల్లా స్థాయి ఉద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనే విషయం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా ఫస్ట్ గా మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ ఈ మధ్యనే విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ హాస్పిటల్లో ఒక పేద కుటుంబానికి సంబంధించి ఒక విషయంలో తన భర్త చనిపోతే తన భర్తని ఆ ఊరికి తీసుకెళ్ళడానికి అక్కడ మహాప్రస్థానాలను సంప్రదిస్తే ఆ మహాప్రస్థానానికి సంబంధించి వాళ్ళు డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి దగ్గర 5-6 వేల దాకా వసూలు చేశారు. ఈ వసూలు చేసిన విషయం కూడా TV9 లో ప్రచురితమైంది. ఈ మధ్యనే ప్రచురించారు. అక్కడికి వెళ్ళి ఆ మహాప్రస్థానాల దగ్గర పైన ఆ బోర్డు రాసే పదాలను చూస్తే ఉచిత సేవ అనే దాన్ని, ఉచితం అనే దాన్ని కొట్టేసేసి చెరిపేసేసి ఓన్లీ సేవ అనేది ఉంచేసి బయటికి ఏంటంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికే ఈ సంస్థ అనేది ఈ మహాప్రస్థానాల్లో ఏ విధంగా పనిచేసింది. అసలు యాక్చువల్ గా ఈ మహాప్రస్థానం నడుపుతున్న కంపెనీ ఇంటిగ్రేటెడ్ హెల్త్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఇది కూడా దాని సిస్టర్ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సిస్టర్ కంపెనీనే. ఈ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ గా వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళే ఈ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా ఉన్నారు. వీళ్ళకి ఈ మహాప్రస్థానాలు మెయింటైన్ చేయాలని, ఉచితంగా చేయాలని ఉండదు. దాని మీద మీరు డబ్బులు కలెక్షన్ చేసుకొని మెయింటైన్ చేసుకోండి, మొత్తం డబ్బులన్నీ మేము తినేస్తాం. ఎందుకంటే వీళ్ళకి 100 రూపాయలు గవర్నమెంట్ నుంచి వస్తే పేదలకు ఏదో సర్వీస్ చేద్దామని మోడు ఉండదు. ఆ 100 రూపాయల్లో 90 రూపాయలు తినేద్దామనే ఉంటది. కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు వస్తాయి అనేది కూడా ఆలోచించాలి. ఉచితంగా సర్వీస్ అందుతుందనేసే ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. వాళ్ళు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అంతేకాకుండా ఈ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి, అదే భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఈ అప్పుడే పుట్టిన పసిపిల్లలకు అందించే ఇంక్యుబులేటర్ సర్వీసెస్ వాళ్ళకి కూడా రూరల్స్ లో ఉంది. హాస్పిటల్స్ లో ఎక్కడ కూడా ఆ హాస్పిటల్స్ లో ఇవి పనిచేయవు. ఇది ఎవరో బయటికి చెప్పుకోలేరనే వాళ్ళకి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ఇంతేకాకుండా ఈ మధ్యనే నేను ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడాను, 104 లో వీళ్ళకి ఈ మధ్యనే మెడికల్ టెస్ట్లకు సంబంధించి ఒక 700 కోట్లు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్ట్ అది. ఇలాంటి కంపెనీలకి ఇన్ని లక్షల్లో ఇన్ని కోట్లలో ప్రాజెక్టులు అనేవి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది ఎటువంటి అర్హత లేని కంపెనీ. వీళ్ళకి ఏదైనా సర్వీస్ ఇవ్వాలన్నా, ఇంకొకటి ఏదైనా చేయాలన్నా సరే ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు అనిపించాలి? వీళ్ళు ఏంటంటే డబ్బులు దాచుకోవడం తరహాలోనే ఉంటారు తప్ప ఏదైనా రేపు పొద్దున మనం సర్వీస్ చేయాలి, మన కంపెనీ డెవలప్ అవ్వాలనే ఉద్దేశం అయితే ఉండదు. అంతేకాకుండా ఇందులోనే ఈ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది వైట్ కాలర్ ఫ్రాడ్ చేస్తే కింద ఉన్న ఉద్యోగులు, అంటే జిల్లా స్థాయి ఉద్యోగులు, అంటే డిఎం లెవెల్స్, మా శ్రీకాకుళం జిల్లాలోనే నాకు చాలా చోట్ల నుంచి ఈ అంబులెన్స్ సంబంధించిన డ్రైవర్స్, 108 అంబులెన్స్ సంబంధించిన డ్రైవర్స్, తర్వాత కింద స్థాయి ఉద్యోగులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అతని వల్ల. అతనికి ఏదో ఎల్ఐసి పాలసీలు, ఇంకేవో పాలసీలు అతను చేస్తున్నాడంట. ఈ కింద ఉన్న ఉద్యోగులకి మీరు కట్టకపోతే
ఆ వెహికల్స్ దగ్గరికి వెళ్ళడం, ఇది కంప్లైంట్ ఉంది, అది కంప్లైంట్ ఉంది, నీ మీద ఎక్స్ప్లెనేషన్ లెటర్ తీసుకుంటున్నాను బెదిరించడం, కట్టకపోతే కట్టించేసి మినిమం ఇతను ఏం చేస్తున్నాడంటే సంవత్సరం వచ్చేసరికి వాళ్ళ జీతాలే తక్కువ, సంవత్సరం వచ్చేసరికి 50,000 రూపాయలు నువ్వు పాలసీలే కట్టిస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఏం బతుకుతారు? ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ డిఎం ని ఇమీడియట్ గా విధుల నుంచి తొలగించాలి. ఇలాంటి పరిణామాలు అనేవి హెల్త్ విషయంలో జరగకూడదు. వీళ్ళకి ఇబ్బంది పెట్టడం వల్ల వీళ్ళకి ఈ భవ్య కంపెనీ అనేది ఈ ఉద్యోగులకు కూడా జీతాల్లో కోతలు విధిస్తున్నట్టు నాకు చాలా మంది బయట నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి మాకు తెలుస్తున్నాయి విషయాలు. చాలా మంది ఫోన్ చేసి నాకు చెప్తున్నారు. ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాలి ప్రభుత్వం. దీనిపైన ఉన్న ప్రతిపక్షాలు కూడా దీని గురించి మాట్లాడాలి. ఇప్పుడు అంబులెన్సులు పనిచేయట్లేదు, మూలలు పడ్డాయనిసే మిగతా పార్టీలు కూడా ఎప్పుడు మాట్లాడుతున్నాయి. కానీ ఎప్పుడు కూడా అసలు ఈ సర్వీస్ ఏ విధంగా అందుతుంది? ఇప్పుడు 108 తీసుకుందాం. ఈ 108 సర్వీస్ అనేది ఇంతకు ముందు గతంలో, నేను పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు, గతంలో ఎవరికైనా ఆపద వస్తే ఏ హాస్పిటల్కి కావాలన్నా హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు. ఈ కంపెనీకి ఎటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది ఉండదు. ఎందుకంటే డీజిల్ అయిపోద్ది, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి. అందుకు వీళ్ళకి తీసుకెళ్లే ఉద్దేశం అయితే ఉండదు. దానితోడు మా విషయంలో కూడా జరిగింది విషయం, కాల్ సెంటర్ అనేది పనిచేయలేదు, అందుకు మా కుటుంబం అనేది సఫర్ అయింది. ఈ విధంగా మీరు పేదవాళ్ళకి అందించే మేజర్ పార్ట్ అయిన ఈ సర్వీస్లే చిన్న పిల్లలకి, అది అప్పుడే పుట్టిన పిల్లలకి ఇంక్యుబులేటర్స్ కానీ, తర్వాత ఈ మహాప్రస్థానాలు కానీ, మహాప్రస్థానాల్లో మీరు 5-6 వేలు వసూలు చేసి పై డబ్బులు మిగతావన్నీ వసూలు చేస్తుంటే ఇక పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏంటి? పేదవాడికి ఏదో ఉచితంగా అందుతుందనే కదా. మీరు ప్రభుత్వం తరఫున ఎన్ని పథకాలు మీరు పెట్టినా ప్రజలకి మేజర్ గా అందించాల్సిన పార్ట్ ఏంటంటే హెల్త్. ఈ హెల్త్ విషయంలోనే ఇంత దారుణంగా, ఇంత అభద్రతగా ప్రభుత్వం అనేది వ్యవహరించడం అనేది చాలా సిగ్గుసేటు. ఇలాంటి కంపెనీలకి ఇలాంటి హెల్త్ కి సంబంధించిన రిలేటెడ్ ఇవన్నీ ఇవ్వకుండా ఇలాంటి చీటింగ్ చేసిన కంపెనీ మీద నేను ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చున్నాను, ఆర్టీఐ ఎవిడెన్స్ తో ఇచ్చున్నాను. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయలేదు. నేను ఆల్రెడీ పై స్థాయి వరకు వెళ్తున్నాము. ఇంతకు ముందు గతంలో చెప్పినట్టు లీగల్ టీం కూడా మేము సంప్రదిస్తున్నాము. ఈ ప్రభుత్వం నుంచి అందే ఈ హెల్త్ విషయంలో పేదవారికి 100% అనేది న్యాయం జరగాలి. జరిగితేనే ప్రభుత్వం అనేది పేదవారికి న్యాయం చేసినట్టు అవుతుంది. ఈ విషయంలో నాకు ఎవరైనా బాధితులు ఉంటే నన్ను సంప్రదిస్తే ఇంకా కొన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకెళ్లి ఇలాంటి కంపెనీలు, ఫ్రాడ్ చేసే కంపెనీలకి, చీటింగ్ చేసే కంపెనీలకి పక్కకు తప్పించి, నాకు తెలిసినంత వరకు అయితే గవర్నమెంటే దీన్ని నడిపించాలనేసి పీపీపీ మోడ్ అనేది తీసేసి ఇలాంటి విషయంలో గవర్నమెంటే నడిపించి ఈ 108 ఉద్యోగులు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకున్న బాధలు, శాలరీల్లో కటింగ్. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫర్దర్ గా గవర్నమెంట్ టేకప్ చేసుకోవాలి, గవర్నమెంటే జీతాలు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఎమర్జెన్సీ సర్వీస్, వాళ్ళ బుర్ర అనేది చాలా ఫ్రీగా ఉండాలి, ఎటువంటి టెన్షన్స్ ఉండకూడదు, ఎవరు వాళ్ళ విషయంలో ఇబ్బంది పెట్టకూడదు. అప్పుడే వాళ్ళు సర్వీస్ అనేది, ఇంతకు ముందు ఎప్పటి నుంచో వాళ్ళు సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేసే విధంగా ప్రోత్సహించాలి. కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెడితే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోద్ది. ఏముందిలే మనకు వచ్చేది ఏముంది అనే ఉద్దేశంతో వెళ్తారు. కాబట్టి ఈ మహాప్రస్థానాల విషయంలో ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు, ప్రతి జిల్లాలో కూడా ఇదే జరుగుతుంది. ఇది బయటికి చెప్పట్లేదు కాబట్టి తెలియట్లేదు. దీని మీద మిగతా పార్టీలు కూడా స్పందించి దీనిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాన్ని నిలదీయాలని, అంతేకాకుండా ఈ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఇక్కడతో క్లోజ్ చేసేసి గవర్నమెంటే టేకప్ చేసి ప్రజలకి మంచి సర్వీస్ అందించాలని నేను కోరుకుంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కంపెనీ అనేది ఉండకూడదు అనేది నా మేజర్ ఉద్దేశం.